హలో ఎవ్రీవన్. సో, మా గార్డెన్‌లో ఉండే ఈ నిమ్మ చెట్టు మీ గార్డెన్‌లో ఉంటే కూడా చాలా మంచిది. కేవలం అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. సో, లేట్ చేయకుండా ఈ ఆరోగ్యమైన, అందమైన నిమ్మ చెట్టు ఎలా పెంచుకోవాలో చూద్దాం. సో, నిమ్మ చెట్టు ఆకులైతే చూడ్డానికి ఇలా ఉంటాయన్నమాట. అండ్ ఇవి కాయలు. సో, ఫస్ట్ అయితే పీపుల్‌గా వస్తాయి. ఆ తర్వాత బాగా తయారయ్యి కలర్ మారిన తర్వాత రియల్ నిమ్మకాయలైతే మనకు తయారవుతాయన్నమాట. అది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలా అయిన కాయల్ని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఈ నిమ్మ చెట్టు సహజంగానే దానికి ముల్లులుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కోసుకోవాలి మనం. అసలు చెట్టంతా కాయలే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో అయితే నిమ్మ చెట్టుని ఇంత బాగా ఎలా పెంచాలి? ఎలా నాటాలి? పూత రాడానికి ఎరువు ఏమివ్వాలి? వాటి వల్ల ఉపయోగాలేంటి అవన్నీ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ నిమ్మ చెట్టు నాటడం. నిమ్మ చెట్టు ఎప్పుడైనా నాటేటప్పుడు ఏం చేయాలంటే, మొట్టమొదట దాన్ని మంచి పిచ్‌లో ఉన్న మట్టినైతే ఎంచుకోవాలి. అంటే ఏంటంటే, ఈ నిమ్మ చెట్టుకి బాగా సన్‌లైట్ అది తగులుతుందా లేదా? మార్నింగ్, ఈవినింగ్ సన్‌లైట్ అనేది బాగా పడేలాగా ఒక ప్లేస్‌నైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మొక్కని నాటేసి, ఆ మొక్క బాగా పెరగడానికి ఏం చేయాలంటే, మనకి గోమూత్రం ఉంటుంది కదా! ఆ గోమూత్రం గానీ, పసుపు గానీ, బోరా పౌడర్ ఉంటుంది కదా! ఇవన్నీ ఒక రిక్వైర్డ్ క్వాంటిటీలో తీసుకొని, మనమైతే ఫెర్టిలైజర్ కింద ఇవ్వాలనమాట. ప్రతి 15 డేస్‌కి ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇచ్చామంటే చెట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది. మా చెట్టుకేంటంటే బేసిక్‌గా ఎక్కువ నీరనేది అవసరం లేదనమాట. మా చెట్టయితే ఇంత బాగా పెరిగిపోయింది కదా! సో, దీనికైతే వాటరింగ్ కూడా మేము చాలా రేర్‌గా చేస్తాము. కానీ సమ్మర్ ఆ టైంలో మాత్రం ఏం చేస్తామంటే, మట్టి ఎప్పుడు తడిగా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. శీతాకాలంలో అయితే ఒక 3 డేస్, 4 డేస్, 5 డేస్ ఆ టైంకి చెక్ చేసుకున్నా పర్వాలేదు. అండ్ మెయిన్ ఏంటంటే దీనికి ఎక్కువ పెస్ట్స్ అవి అటాక్ అవుతూ ఉంటాయి. సో, అవి ఆపడానికి ఏంటంటే మనం నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేయాలి. అదేవిధంగా చీడపురుగులనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, అలా చెట్టుకి గాని, ఆకులకి గాని ఏమైనా చీడపురుగుల్లా కనిపిస్తే ఆ ఆకులనేవి తీసేయడం బెటర్. ఈ నిమ్మకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల మనకేంటంటే శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ పోతాయన్నమాట ఇది తాగడం వల్ల. నిమ్మరసం జ్యూస్‌లో గానీ, టీలో గానీ, సబ్బులలో గానీ, క్లీనింగ్‌లో గానీ ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్‌కి అయితే యూజ్ చేస్తున్నారు. ఈ నిమ్మ మొక్కలేంటంటే మనం సమ్మర్ ఎండ్‌లో గానీ, లేదంటే వింటర్ స్టార్ట్ అవుతుంది కదా! వింటర్ స్టార్టింగ్‌లో గానీ నాటితే బెస్ట్ అనమాట. సో, అప్పటి వాతావరణం అనేది దానికి బాగా సూట్ అవుతుంది. సో, అయితే సమ్మర్ ఎండింగ్‌లో వెయ్యాలి. లేదంటే వింటర్ స్టార్టింగ్‌లో అయితే వేయాలనమాట. ఈ నిమ్మ మొక్క చుట్టూ చాలా గడ్డి ఉంటుంది కదా! ఆ గడ్డి ఉండడం వల్ల దీనికేంటంటే ఫుడ్ అనేది సరిగ్గా అందదు. కాయలనేవి బాగా కాయవనమాట. సో, ఇలా బాగా కాయలు కాయాలంటే నిమ్మ చెట్టు చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలుంటాయి కదా! అవన్నీ మనం ఎప్పటికప్పుడు ఆ పిచ్చి మొక్కలన్నిటిని మనం తొలగించేసుకోవాలి. అండ్ నేను బాగా అబ్జర్వ్ చేసిందేంటంటే, ఫస్ట్ ఈ నిమ్మ చెట్టు స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ అయితే గ్రీన్ కలర్‌లో ఉంటుంది. నెమ్మదిగా ఏంటంటే, ఆకనేది కలర్ మారిపోతూ ఉంటుందనమాట. సో, లేదు మనకి కలర్ కూడా ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే, 20 డేస్‌కి ఒకసారి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా! అవి వాడితే మంచిదనమాట. సో, దానివల్ల ఏంటంటే, ఆ ఆకులనేవి ప్రొటెక్ట్ అవుతాయి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే, పూత రావడం కోసం యూరియా ఉంటది కదా! సో, ఈ యూరియానైతే నిమ్మ చెట్టుకి ఇస్తారనమాట. చేసినా కూడా మనకి పూతనేది రావట్లేదయితే ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ ఎండిపోయిన ఆకులుంటాయి కదా! సో, వాటిలన్నిటిని మనం కట్ చేసేయాలనమాట. పాత ఆకులన్నీ తొలగించేస్తే అప్పుడు మొక్క అనేది చూడడానికి నీట్‌గా కనిపిస్తది. అప్పుడు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కేంటంటే చాలా ఎక్కువ స్పేస్‌లో పెరిగింది. ఎందుకంటే ఇదొక తోట కదా! సో, ఈ తోటలో చాలా స్పేస్ ఉండడం వల్ల ఇంత బాగా పెరిగిందనమాట. లేదు మనం ఇంటి దగ్గర గార్డెన్‌లో పెంచుకునే వాళ్ళేంటంటే కట్ చేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు పొదల్లో కట్ చేసేసుకొని మనం ప్రూనింగ్ చేసేసుకుంటే ఆ చెట్టు అనేది చిన్నగానే ఉంటుంది. మనకు అవసరమైన కాయలన్నీ వస్తూనే ఉంటాయి. ఇలా గార్డెన్‌లో కాకుండా నార్మల్ పాట్‌లో పెంచుకుంటారు కదా! సో, వాళ్ళకి కూడా ఇదే అనమాట. ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో 18, 20 ఇంచెస్ డయామీటర్‌లో ఒక ప్రాపర్ డ్రైనేజ్ హోల్స్ ఉండేలా చూసుకొని ఈ ప్లాంట్‌నయితే ప్లేస్ చేసేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఈ లెమన్ ట్రీనయితే మనం 6-8 అవర్స్ సన్‌లైట్‌లో అయితే పెట్టాలనమాట. బేసిక్‌గా మనం ఆల్రెడీ గ్రాఫ్టెడ్ వెరైటీయే తెచ్చుకుంటాం కాబట్టి, అది సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలనమాట. ఎందుకంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితేనే మనకి ఫాస్టర్ గ్రోత్ ఉంటుంది. అంతేకాకుండా ఎర్లీ ఫ్రూటింగ్ అనేది వస్తుందనమాట. మనకి నర్సరీలో ఇచ్చే గ్రాఫ్టింగ్ వెరైటీ అయితే ఎర్లీ ఫ్రూటింగ్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నాటుగా వచ్చేవైతే కొంచెం లేట్‌గా వస్తాయనమాట. అండ్ ఆల్రెడీ ఇంట్లో పెంచుకున్న వాళ్ళకి ఏంటంటే వాటర్ అనేది 2-3 డేస్ ఇవ్వాలి. ఇందాక తోటలో పెంచుకునే వాళ్ళకి సాయిల్ చూసుకొని ఇవ్వాలన్నాను కదా! సో, గార్డెన్‌లో పెంచుకున్న వాళ్ళు కూడా ఎవ్రీ 2-3 డేస్‌కి చూసుకొని ఇవ్వాలి. ఆ తర్వాత మెచ్యూర్ ట్రీస్ ఉంటాయి కదా! సో, మెచ్యూర్ ట్రీస్ ఏంటంటే మనకి వాటర్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వనమాట అవి. ఆల్రెడీ
వాటికి కావాల్సిన బలం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి, అలాంటి టైంలో ఏం చేయాలంటే, మనం రెడ్యూస్ చేసేయాలి వాటర్‌ని. అంటే ఎస్పెషల్లీ మనకి వింటర్ సీజన్‌లో వాటర్ అనేది రెడ్యూస్ చేసేయాలి. అండ్ ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ ఎప్పుడు చేయాలంటే లేట్ వింటర్‌లో చేయాలి. లేదంటే ఎర్లీ స్ప్రింగ్ ఉంటది కదా! సో, ఎర్లీ స్ప్రింగ్ స్టేజ్‌లో అసలు గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యే స్టేజ్ ముందు మనం ప్రూనింగ్ చేసేసుకుంటే బెటర్. ఈ ప్రూనింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి డెడ్, డిసీజ్డ్, డ్యామేజ్డ్ బ్రాంచెస్ ఉంటాయి కదా! అవన్నీ పోతాయన్నమాట. అండ్ చూడ్డానికి చాలా బుషీగా ఉంది కదా! మనం ఏం చేయాలంటే అలా ప్రూనింగ్ చేసుకున్నప్పుడు సెంటర్ ఆఫ్ ద ట్రీ ఉంటుంది కదా! మెయిన్ బ్రాంచ్ అక్కడ ఏంటంటే ఓపెన్ ఇవ్వాలన్నమాట. అలా ఓపెన్‌గా ఉంచడం వల్ల ఏంటంటే పెస్ట్‌ని, డిసీజెస్‌ని రాకుండా కాపాడుతుంది. మెయిన్‌గా అటాక్ అయ్యే పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ విషయానికొస్తే మెయిన్‌గా దీనికి అటాక్ అయ్యేయి ఎఫిడ్స్ అనమాట. సో, ఎఫిడ్స్ కోసమైతే నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేయాలి. ఇంకా వైట్ ఫ్లైస్ అని ఉంటాయి. వైట్ ఫ్లైస్ ఏంటంటే లేడీ బగ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇంకా సిట్రస్ లీఫ్ మైనర్స్ అనేవి ఉంటాయి. సో, అక్కడ లీఫ్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు అక్కడ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం గానీ, లేదంటే ఆ లీఫ్‌ని పూర్తిగా రిమూవ్ చేసేయడం గానీ బెటర్. ఇంకోటేంటంటే రూట్ రాట్ అని ఉంటది. దానికేంటంటే ప్రాపర్ డ్రైనేజ్ అని ఉండాలనమాట. వాటర్ అనేది ఓవర్ వాటరింగ్ అయిపోతే రూట్ రాట్ అనేది పాడైపోతుంది. ఇంకా మనం ఇన్ఫెక్టెడ్ బ్రాంచెస్ అవన్నీ ఉంటాయి కదా! సో, వాటిలన్నిటిని కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ ఉంటాయి కదా! వాటితో అయితే రిమూవ్ చేసేసుకోవాలి. ఇంకా ఫంగిసైడ్స్‌ని అన్నిటిని రిమూవ్ చేసేసుకుంటే మనకు కాయలైతే రెడీ అవ్వడం స్టార్ట్ అవుతాయన్నమాట. పాలినేషన్ విషయానికొస్తే లెమన్ ట్రీస్ అనేవి సెల్ఫ్ పాలినేటింగ్. కాకపోతే ఔట్‌డోర్ ట్రీస్ కాబట్టి బీస్, ఇన్సెక్ట్స్ అవన్నీ వచ్చి బాగా హెల్ప్ చేస్తాయన్నమాట దీనికి. ఇండోర్‌లో పెంచుకుంటే ఏంటంటే సాఫ్ట్ బ్రష్ ఉంటుంది కదా! సాఫ్ట్ బ్రష్ తీసుకొని ఆ పాలెన్స్‌ని ఫ్లవర్స్ ముందు ఇలా మీరు గనుక చేస్తే ఆ పాలినేషన్ అనేది జరుగుతుంది. బేసిక్‌గా లెమన్ ట్రీ అనేది సెల్ఫ్ పాలినేటింగే. ఔట్‌డోర్ ట్రీస్‌కేమో బీస్, ఇన్సెక్ట్స్ వచ్చి చేస్తాయి. లేదు మనం ఇండోర్‌లో పెంచుకుంటే మాత్రం సాఫ్ట్ బ్రష్ యూజ్ చేసుకొని మన ప్రీవియస్ వీడియోస్‌లో చూపించినట్టు పాలినేషన్ అయితే చేయాలనమాట. ఇంకా ఫ్లవరింగ్ ఫ్రూట్ సెట్టింగ్ విషయానికొస్తే ఫ్లవరింగ్ అనేది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫాస్ఫరస్ రిచ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా! అవి ఇచ్చామంటే బ్లూమింగ్ సీజన్‌లో అవి బాగా పూస్తాయన్నమాట. అంతేకాకుండా ప్రూనింగ్ అవన్నీ ఫ్లవరింగ్ సీజన్‌లో మనం ఇగ్నోర్ చేస్తేనే బెటర్. ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తుందనమాట. అలా ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సమ్ ఫ్లవర్స్‌ని మీరు రిమూవ్ చేసేయండి. ఎందుకంటే ఎక్సెస్‌ని ఎలో చేసేసామంటే ట్రీ అనేది దాని క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ మీద ఫోకస్ చేయలేదనమాట. అంటే ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో, ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే మాత్రం మీకు అవసరమైన ఫ్లవర్స్ ఉంచుకొని ఎక్స్‌ట్రా ఫ్లవర్స్ అయితే ఏముంటాయో వాటినైతే రిమూవ్ చేసేయడమే బెటర్. ప్లాంట్ అనేది ఒక మెచ్యూర్ స్టేజ్‌కొచ్చిన తర్వాత ఇలా మనకి నిమ్మకాయలైతే రెడీ అవుతాయన్నమాట. ఒక 6-9 మంత్స్ టైం అయితే పడుతుంది. ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత. ఆ తర్వాత మనం నీట్‌గా లెమన్స్‌ని హార్వెస్ట్ చేసేసుకొని అంటే కొంచెం యెల్లో కలర్‌లో ఉంటే బావుంటాయన్నమాట. సో, యెల్లో కలర్‌కి మారాక మనం హార్వెస్ట్ చేసేసుకొని నీట్‌గా మనకు కావాల్సినట్టు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్‌డ్ టిప్స్ విషయానికొస్తే ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది కదా! ఆ ఎప్సమ్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఒక లీటర్ వాటర్‌లో మిక్స్ చేసేసి ఒక 4-6 వీక్స్‌కి అప్లై చేస్తే గ్రీనరీ లీవ్స్ వస్తాయి. అండ్ ఫ్లవరింగ్ కూడా బెటర్‌గా ఉంటుందనమాట. ఇంకా మనం యూజ్ చేసి పడేసిన కాఫీ పొడులుంటాయి కదా! అవేసినా ఆ మొక్కకి చాలా బలమొస్తుంది. ఇంకా పెస్ట్ ప్రివెన్షన్ ఇవన్నీ తీసుకుంటే మనకి ఏ బాధ లేకుండా కాయలైతే చాలా బాగా కాస్తాయి. టిప్స్ అన్నీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ నిమ్మ చెట్టునయితే చాలా బాగా పెంచుకోవచ్చు. మీ తోటలో అయితే చాలా అందంగా పెంచుకోవచ్చు. మరిన్ని గార్డెనింగ్ చిట్కాల కోసం మా గ్రీన్ సెట్ గార్డెన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో, మీకు ఆల్ డీటెయిల్స్ అయితే నేను కవర్ చేశాననుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మీ నిమ్మ చెట్టు గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో అడగండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తానక్కడ. బేసిక్‌గా నేను కూడా ఒక గార్డెనర్‌నే కాబట్టి మీరు కూడా ఇలా గార్డెనింగ్ చేసేటప్పుడు మీరు యూజ్ చేసిన టెక్నిక్స్ ఏమన్నా ఉంటే అది కూడా పెట్టండి. సో, నాకు తెలియని విషయాలేమన్నా ఉంటే అవి కూడా నేను నేర్చుకుంటాను. ఎందుకంటే లెర్నింగ్ అనేది ఎప్పుడు స్టాప్ చేయకూడదు. అది నేనైతే చాలా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు. మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు. సో, ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మనం ఇలా నాలెడ్జ్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండడం కూడా ఒక బ్లెస్సింగ్ అనే అనుకోవాలి మనందరం. సో, ఇది మా తోటలో ఉన్న నిమ్మకాయ మొక్క స్టోరీ అనమాట. సో, మీరు కూడా మీ గార్డెన్‌లో పెంచుకుని మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని కూడా షేర్ చేయండి కామెంట్ బాక్స్‌లో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే నేను చాలా కష్టపడి, చాలా టైమ్ అండ్ ఎఫర్ట్ పెట్టి ఈ వీడియో అయితే తీసుకొచ్చి అండ్ చాలా రీసెర్చ్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అందిస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ అనదర్ బెస్ట్ గార్డెనింగ్ వీడియో. టాటా.